జాయిన్ అయ్యారు. రమేష్ గారికి వెల్కమ్ చెప్తూ శ్రీనివాస్ గారు నా ఆడియో క్లియర్ గా ఉందా మీకు? శ్రీనివాస్ గారు, నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఢిల్లీలో జరిగినటువంటి కాంగ్రెస్ పార్టీ ధర్నా చూశారు. ముఖ్యమంత్రి ప్రసంగంలో కూడా నేరుగా టార్గెట్ ప్రధానమంత్రి మోదీగానే ఎక్కువగా కంటిన్యూ అయినటువంటి పరిస్థితి. అవసరమైతే గద్దెను దించుతామంటూ కూడా మోదీ మీద కొంత ఘాటుగానే వ్యాఖ్యలు చేసిన సిచ్యువేషన్ కూడా చూస్తాం. ఏం చెప్తారు నిన్న కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి నిరసనకు సంబంధించి? నమస్కారం. కాంగ్రెస్ పార్టీకి తెలియదా అండి? జాతీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఆల్ ఇండియా కమిటీకి వాళ్ళకి తెలియదా? 42% బీసీ డిక్లరేషన్ సాధ్యం కాదు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ వచ్చినా కేంద్రంలో అధికారం లేకుంటే మేము ఇవ్వలేము. 9th షెడ్యూల్ చేర్చాలన్నా కానీ అనేక దాంట్లో కండిషన్స్ ఉంటాయి. దాని యొక్క పరిస్థితులను బట్టి ఆ రాష్ట్రాల్లో ఉన్నటువంటి పరిస్థితిని బట్టి స్టడీ చేసి దాని తర్వాత 9th షెడ్యూల్ చేర్చే అవకాశం ఉంది. ఆ రకంగా చూస్తే 9th షెడ్యూల్ బీహార్ ముందు రావాలి. మరి 9th షెడ్యూల్ ఇంకా బ్యాక్వర్డ్ స్టేట్స్ ఇంకా ఉన్నాయి. అన్నిటి కూడా రాకుండా ఇక్కడ తెలంగాణకు రావాలంటే అంత ఈజీ కాదు. ఏ రకంగా అయితే ప్రత్యేక ప్రతిపత్తి గురించి మనం అంతకుముందు చర్చించినామో, ఎవరంటే వాళ్ళు ప్రత్యేక ప్రతిపత్తి డిమాండ్ చేయడం కారణంగా ఏ కండిషన్స్ ఉన్నాయి చర్చలు బయటకు వచ్చినాయి. 5-6 కండిషన్స్ ఉంటాయి. ఆ రకంగా ఉంటేనే ఆ యొక్క ప్రతిపత్తి వస్తుందని చెప్పేసి. సో ఇది కూడా అంతే పరిస్థితి. మీకు తెలిసి కూడాను మోసం చేయాలని ఉద్దేశపూర్వకంగా చేసినట్టు ప్రామిస్ అది కామన్ డిక్లరేషన్. మోర్ ఓవర్ ఎటువంటి రిపోర్టు ప్రజల ముందర పెట్టకుండా, లేదంటే అసెంబ్లీలో పెట్టకుండా బీసీల పరిస్థితి ఏంటి, ఎన్ని కమ్యూనిటీస్ ఉన్నాయి, ఎవరి కమ్యూనిటీ ఏ సంఖ్యలో ఉన్నది, అవన్నీ కూడా ఏమి చూపెట్టకుండా మీరు ముస్లింలకు కలిపేసి ఇస్తున్నాం అని చెప్తే అది ఎట్ట సమ్మతం అవుతుంది? మూడవది 50% క్యాప్ అన్నది ఇప్పుడు కొత్తగా చెప్పింది కాదు. రాజ్యాంగం ఆనాటి కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో ఏర్పడినటువంటి రాజ్యాంగ కమిటీ, అంబేద్కర్ గారి యొక్క నాయకత్వం డ్రాఫ్ట్ చేయబడ్డటువంటి రాజ్యాంగం, అందులో పొందుపరచబడి ఉన్నది. నాట్ మోర్ దెన్ 50% రిజర్వేషన్ బి అలౌడ్ అని చెప్పేసి. సో అది తెలిసి కూడాను మీరు ఇంకా దాన్ని క్యాప్ ఎత్తివేయాలంటే ఒక 9th షెడ్యూల్లో లేకుంటే ఒక గవర్నర్ గారు పంపిస్తే సంతకం చేయడం కాదు. డెఫినెట్ గా ఈ దేశంలో ఉన్నటువంటి అసమానతలు, సామాజిక పరిస్థితులు బాగా లేనప్పుడు రిజర్వేషన్స్ మీద రివ్యూ చేసే చట్టసభలకు ఉంటది. బియాండ్ 50% కూడా మనం పెంచుకోవచ్చు. బట్ దట్ ఇస్ ఎ ప్రాసెస్. ఓకే, ఆ ప్రాసెస్ ఫాలో అయ్యి దాని 2 హౌస్లో, రాజ్యసభలో లోక్సభలో ఆమోదం చేసుకొని పెంచుకోవచ్చు. దానికోసం కేంద్ర ప్రభుత్వం కొత్తగా దేశం మొత్తంలో కూడా కులాల యొక్క గణన తీస్తా ఉన్నది. సో ఆ కుల గణన వచ్చిన తర్వాత దేశం మొత్తంలో ఆ రిపోర్ట్ కళ్ళ ముందర వచ్చిన తర్వాత అప్పుడు మనం రివ్యూ చేసుకోవచ్చు. మ్యాటర్ ఆఫ్ 1 year 4 months. రైట్. దాని తర్వాత శివ గారు, దాని తర్వాత మీకు గ్రామ పరిపాలన వ్యవస్థ చిన్న భిన్నం చేసే అధికారం ఎవరు ఇచ్చినారండి? ఇప్పటికే 1.5 years అయిపోయింది. గ్రామ పంచాయతీలకు సర్పంచులు లేక, జిల్లా పరిషత్లకు మెంబర్లు లేక, ఇవన్నీ కూడా అస్తవ్యస్తం అవుతా ఉన్నది. ఆ హక్కును మీకు ఎవరు ఇచ్చినారు? మీరు కండక్ట్ చేయండి ఎలక్షన్స్ ఫస్ట్. దాంతో లింక్ పెట్టి నేను కండక్ట్ చేయను, బీసీ రిజర్వేషన్ సాధించేంత వరకు నేను ఎలక్షన్స్ కండక్ట్ చేయాలంటే హౌ ఫార్ ఇట్ ఇస్ కరెక్ట్? ఇది అన్యాయం కదా. ఓకే, గాట్ యువర్ పాయింట్ శ్రీనివాస్ గారు. మనం కాంగ్రెస్ పార్టీ వెర్షన్ కూడా విందాం. ఇది వినేలోపు మనతో పాటు ప్రముఖ విశ్లేషకులు కోటేశ్వరరావు గారు జాయిన్ అయ్యారు. కోటేశ్వర గారికి వెల్కమ్ చెప్తూ, రమేష్ గారు నా ఆడియో క్లియర్ గా ఉందా మీకు? క్లియర్. రమేష్ గారు, చాలా రోజులుగా ఢిల్లీలో ధర్నాకు సంబంధించి చాలా హైపే తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వం మెడలు ఎలా అయినా ఉంచుతామంటూ కూడా ప్రకటనలు కూడా గుప్పించినటువంటి పరిస్థితి. కానీ నిన్నటి ఏదైతే నిరసన తెలిపారో ఆ నిరసనకు మీ పార్టీ కీలక నేతలు రాహుల్ గాంధీ హాజరు కాలేదు, అలాగే ఖర్గే గారు కూడా హాజరు కాలేదు. తొలుత వాళ్ళు హాజరవుతారన్నారు. అలాగే ఇండియా కూటమికి సంబంధించినటువంటి కీలక నేతలు కూడా వస్తారన్నారు. అంత పెద్ద స్థాయి నాయకులు ఎవరు కూడా వచ్చి మద్దతు తెలిపిన సిచ్యువేషన్ కూడా కనిపించలేదు. ఏంటి, తేలిపోయిందా నిన్న ఢిల్లీలోనే మీ మీటింగ్ విపక్షాలు అంటున్నట్టు? అదే ముఖ్యంగా రాహుల్ గాంధీ రాకపోవడం, ఖర్గే గారు రాకపోవడం అనేది కాదు. ఈ రోజు పార్లమెంట్ లో ప్రెసిడెంట్ గారికి
ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతుంది ఈ బిల్లు పాస్ గురించి. ఇవన్నీ పక్కకు పెట్టండి సార్. బీజేపీ స్టాండ్ ఏంటిదో తెలిసిపోయింది. టిఆర్ఎస్ గురించి నేను చెప్పాలా, నేను మీటింగ్ లో ఉన్న కేసీఆర్ మీటింగ్ లో ఆయన తొలుతగా ఉద్యమం నిలిపినాడు. బీసీలకు 50% ఇస్తా, ఏదైనా ఇవ్వటానికి ఆమోదం కావాలంటే ఇవ్వటానికి బీజేపీ అయినా టిఆర్ఎస్ కైనా రిజర్వేషన్ అవసరమా, ఆర్డినెన్స్ బిల్ పాస్ అవడం అవసరమా ఇవ్వడానికి? ఇవన్నీ కాకమ్మ కథలు చెప్తాను. నేను ఒక పబ్లిక్ మీటింగ్ లో ఎమ్మెల్యే క్వార్టర్స్ లో కేసీఆర్ మాట్లాడుతూ ఎవ్వరు ఇవ్వలే, అందరు చెప్తారు కానీ నేను చేసి చూపిస్తా, 50% ఎమ్మెల్యేలకు టికెట్ ఇచ్చి చూపెడతా అని మాట్లాడిన కేసీఆర్. బీజేపీలు ఏం మాట్లాడతారండి? ఇక బీజేపీ ఈ రోజు మీద ఆమోదం చెప్పడానికి ఏం అభ్యంతరం అండి? బిల్లు పాస్ చేయండి పార్లమెంట్ లో. మీ దగ్గర చిత్తశుద్ధి లేక ఇవన్నీ ఒక రాహుల్ గాంధీ నేతృత్వంలో ఈ రోజు జరుగుతున్న పరిణామం ఒక్కటే. ఈ రోజు బలహీన వర్గాలను విద్యావంతులు చేసి ఉన్నత విద్యలో అభ్యసిస్తే, ముఖ్యంగా రాజకీయంగా ఎదిగితే, ముఖ్యంగా ఆర్థికంగా ఎదిగితే ఈ దేశం చాలా అభివృద్ధి చెందుతున్న కాన్సెప్ట్ అది. అది ఒక నిజాయితీ కలిగిన రాజకీయంగా కాదండి. ఇది నిజాయితీగా బీసీలు అనగమారిపోతున్నారు, వాళ్ళను ముందుకు తీసుకొస్తే దేశం బాగుపడుతుంది. దేశం బాగుపడాలంటేనే బలహీన వర్గాలను ముందుకు తీసుకోవాలి. ఎప్పటికీ అగ్రవర్ణాలే ఈ దేశాన్ని పాలిస్తూ ఉన్నారు, అన్ని వర్గాల వాళ్ళకి అంగదొక్కుతా ఉన్నారు అనే సదుద్దేశంతో వాళ్ళని ముందుకు తీసుకురావాలి, వాళ్ళని అభివృద్ధి చేయాలి, రాజకీయ పరంగానే అభివృద్ధి చెందుతుందనే ఒక సంకల్పం పెట్టుకొని ఈ రోజు పనిచేస్తున్న తీరును మీరు అవమానపరుస్తున్నారు. మీరు కూడా బీసీలను వ్యతిరేకిస్తున్నారు మాట్లాడే వాళ్ళు. ఈ రోజు మనం ఎలాగ జరుగుతుంది అనే దాని మీద డిస్కస్ చేస్తే బాగుంటది. కానీ చెప్తున్న మాటల్లో చేస్తున్న ప్రసంగాల్లో ఉన్నటువంటి చిత్తశుద్ధి చేతల్లో లేదు, చేతల్లో ఎక్కడా కనబడట్లేదు. కేవలం రాజకీయం కోసమే, లేదంటే బీజేపీని ఇరుకున పెట్టడానికో లేదంటే రాష్ట్రంలో రాజకీయ పబ్బం గడపడానికి మాత్రమే బీసీల మీద ప్రేమ చూపిస్తున్నారు తప్పితే చిత్తశుద్ధి కనబడట్లేదు అనేది విపక్షాల ఆరోపణ. నేను ఒకటి చెప్పాలండి, ఈ రోజు ఇట్లా కాంగ్రెస్ పార్టీ ఆ తప్పిదా చేస్తే కాంగ్రెస్ పునాదులు లేకపోతే అటువంటి తప్పు చేయదు. రాహుల్ గాంధీ నిజాయితీగా ఒక నిజాయితీ పరుడు రాజ్యం అయితే ఎట్లుంటో ఆయన చేసి చూపిస్తాడు. కానీ నిజంగా ఆయన అంత నిజాయితీ పరుడు, నిస్వార్థ సేవకుడు, ఆయన ప్రజల సేవకుడు. అటువంటి మహానాయకుని ఉద్దేశం ఈ రోజు బలహీన వర్గాలు కానీ, ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ ఈ రోజు రాజ్యం ఏలాలనే ఒక సంకల్పం పెట్టుకునే ఖార్గే గారిని ప్రెసిడెంట్ చేసిండు. ఈ రోజు ఎటువంటి ముఖ్యంగా మీరు ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. ఆయన నిజాయితీగా నేను ప్రధానమంత్రి కావాలని ఎన్నడో అయిపోతుంది. మన్మోహన్ సింగ్ లాంటి వాడు, పివి నరసింహరావు లాంటి వాడు ఎంతో మందిని ఆయన మేధావులను తీసుకొచ్చి ముంగడ పెట్టింది. ఈ రోజు నేను చెప్తున్నాను, మీరు కూడా దీనికి ఏకీభవించగా మీ పార్టీ అధినేతలు అవన్నీ పక్కగా పెట్టా. మీకేమో చాలా బాధ కలుగుతా ఉంది, సర్పంచులు లేక, జెడ్పీటీసీ లేక, చైర్మన్ లేక. ఈ రోజు పక్కకు పెట్టండి, మేము కూడా 50% టికెట్ ఇస్తానని డిక్లేర్ ఇవ్వనండి. 50% అందరు కూర్చొని ఏకాభిప్రాయం తీసుకోండి. బిల్లులు పాస్ కావాలని నమ్మకం మీకు లేకపోతే అందరు రౌండ్ టేబుల్ కూర్చొని మేము కూడా 50 టికెట్ ఈ కాన్స్టిట్యూన్సీలలో పెట్టుకుందాం, ఈ కాన్స్టిట్యూన్సీలో చేద్దాం అనేది మనం చేయాలా? చేయాలనే ఉద్దేశమే లేదు. బీజేపీ ఎట్లా చెడిపోవాలి, ఎట్లా పేరుకొస్తారు, కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ పేరుకొస్తాడనే భయంతో మాట్లాడుతున్న తీరు మీది. నిజాయితీగా ఉంటే ఈయన రిజర్వేషన్ కు మద్దతు ఇవ్వాలి. కానీ వచ్చింది స్వాతంత్రం రాకపోవడానికి కారణం ఇన్నేళ్లు మన దేశం, భారతదేశంలో ఇంగ్లీష్ పాలించడానికి కారణం మన వాళ్ళే. ఇటువంటి రకంగానే వాళ్ళకు ప్రోత్సహించి వాళ్ళకు సపోర్ట్ ఇచ్చింది. ఈ రోజు మనం అందరం ఏకాభిప్రాయంతో ఈ దేశ అభివృద్ధి కోసం పాటుపడే రాహుల్ గాంధీ గారి గురించి మనం మద్దతు తెలిపి ఎలా చేస్తే బాగుంటుందనే మంచి ఉద్దేశంతో మాట్లాడాలండి. తప్పులు తీయడు, తప్పిదాన్ని కాదు, ఇది పోదు అంటే మీ మనసులో తెలిసిపోయింది. అరే కాంగ్రెస్ పార్టీ తప్పు చేస్తే పునాదులు లేచిపోతాయి. ఇటువంటి మాట అండి, కాంగ్రెస్ పార్టీ అన్నది నిలబెడుతుంది. ఈ రోజు వరకు ఏ మాట కూడా తప్పిదా జరగలేదు చరిత్ర మీకు తెలిసి చూడండి. మేము డొంక తిరుగులు మోడీ గారు చెప్పినట్టు బ్లాక్ మనీ తీసుకొచ్చి అందరికి పంచుతాము, ఏమేమో చెప్తారు, ఒక్కటి కూడా ఎవరు చెందలే. మా కేసీఆర్ అయితే చెట్ల మీద ఓకే రమేష్ గారు, కోటేశ్వర గారిని ఆడియో క్లియర్ గా ఉందా? కోటేశ్వర గారిని ఆడియో క్లియర్ గా ఉందా మీకు? కోటేశ్వర గారు చూసాం.